మేడ్చల్ జిల్లా పోచారం నారాయణ కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిన్న విద్యార్థి బాణవత్ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్స్ టార్చర్ తోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పెద్ద ఎత్తున పోలీసులు కాలేజీ ఎదుట మోహరించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిన్న అన్నోజిగూడ నారాయణ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి తనీష్ ఈ ఆత్మహత్య తర్వాత ఇప్పటి వరకు యాజమాన్యం దీనిపైన స్పష్టమైనటువంటి వివరాలు తల్లిదండ్రులకు అందజేయకపోవడము, ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడము, తల్లిదండ్రుల్ని నిన్న కాలేజీ ప్రశ్నించడానికి వచ్చినప్పుడు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారంటూ కూడా తీవ్ర ఆగ్రహానికి లోనై ఈ రోజు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో సహా కలిసి ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ రోజు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగానే కాలేజ్ క్యాంపస్ చుట్టుముట్టుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న తనీష్ చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ ఈ వివాదంగా మారబోతా ఉంది. ఇంకా పెద్ద మొత్తంలో ఈ ఇష్యూను చేయబోతా ఉన్నారని సమాచారం తెలుసుకొని నారాయణ యాజమాన్యం 3 రోజుల పాటు సెలవు ప్రకటించి ఆ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలను అబ్బాయిలను కూడా తిరిగి ఇంటికి పంపించడము, డే స్కాలర్లందరూ కూడా మెసేజ్ పెట్టి 3 రోజుల పాటు హాలిడేస్ అన్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. విద్యార్థులు ఉండడంతో వారికి కూడా అభద్రతా భావం పెరిగి ఈ ఆలోచనలు కూడా వాళ్ళకు క్రియేట్ అయ్యి ఈ కాలేజీలో ఇంతే ఈ రకంగానే ఉంటారంటూ కూడా బయటకు వచ్చి వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు ప్లానింగ్ లో భాగంగానే విద్యార్థులు రాకుండా ఈ విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఎలాంటి ధర్నాలు ఆందోళనకు చేపట్టినా ఆ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా మాత్రం ప్లానింగ్ ప్రకారంగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించి విద్యార్థులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి పంపించినట్టుగా సమాచారం అందుతుంది. తనీష్ కుటుంబ సభ్యులు నిన్న నుంచి కూడా క్యాంపస్ ఎదురుగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అనుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు గేట్ ని తోసుకొని మరి కాలేజ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ ని దాడి చేసి పరిగెత్తించి క్యాంపస్ అంతా కూడా అతని పరుగులు తీస్తూ అతనిపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. నారాయణ కాలేజీలో ప్రతి వారంలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అది యాజమాన్యం వేధింపులు తాళలేక, ఈ లెక్చరర్స్ హరాస్మెంట్ తట్టుకోలేక సరైనటువంటి ఫుడ్ పిల్లలకు ఇవ్వని కారణంగా వారి ఈ కడుపుకోత సంబంధించినటువంటి అంశంపై మాత్రం విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. దీనిపై యాజమాన్యం తీరు స్పందించకపోవడము, కనీసం మానవతా దృక్పథంతో కూడా వీళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో మాత్రం ఈ రోజు విద్యార్థి సంఘాలు, మానవ సంఘాలు, ఈ తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం, ఆందోళనకు పిలుపునివ్వడంతో పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని కాలేజ్ పైన దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎవరు కూడా ఆందోళన చేయకూడదు అంటూ మాత్రం ఈ ఆంక్షలు విధించినట్టుగా సమాచారం అందుతుంది. బిందు, అలాగే రవితేజ్, అంటే ఎప్పుడు చూసుకున్నా కూడా అంటే ఈ 2 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులే కూడా తరచూ చనిపోతూ ఉన్నారు. వార్తల్లో కూడా ఆ కాలేజీ యాజమాన్యాల పేర్లే వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి యాజమాన్యం పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రికి చెందినటువంటి కళాశాలలు కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు అనుమతులు లేకపోయినా వాటిని ఇల్లీగల్ గా రన్ చేయడము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయడము, స్థానిక పోలీసులను మేనేజ్ చేయడము, ప్రభుత్వానికి కొంత వాటా వీళ్ళు షేర్ గా ఇవ్వడము, పిల్లలు చనిపోతే సరే గాని మా వాటాలు మాకు కావాలన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగాలు ఈ రకంగా వ్యవహరించడంతో ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీ గల్లీకి ఒకటి పుట్టగొడుగుల్లా వెలిసి అనుమతులు లేకపోయినా ఒక్క కాలేజ్ అనుమతి పొంది వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో అనేక చోట్ల కూడా వీళ్ళు అనుమతి లేనటువంటి, ఫైర్ సేఫ్టీ లేనటువంటి, ఫైర్ బ్యాగ్స్ లేనటువంటి కాలేజీలో ఈ కాలేజీని ఈ విద్యార్థుల్ని పెట్టి దాంట్లో కుక్కి ఈ 2 నెలల పాటు వాళ్ళకి నరకయాతన అనుభవించి ఈ మొదటి ర్యాంకులు పొందేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కేవలం ప్రెస్టేజ్ కోసమే వాళ్లకు జనాల్లోకి నెంబర్ 1 అనే కాలేజీ ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచనతో మాత్రమే వ్యవహరిస్తారే తప్ప విద్యార్థులు ఎలా సఫర్ అవుతా ఉన్నారు, ఎంత మేరకు డిప్రెషన్ కి లోన్ అవుతా ఉన్నాడు, సరిగ్గా ఉంటున్నాడా లేదా, వాతావరణంలో ఉండగలగడా లేదా అనేది ఏవి కూడా తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలు కానీ పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వీళ్ళు
కనీసం ఆలోచించకుండా వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ర్యాంకుల కోసం టైం టు టైం ఫీజు కట్టకపోతే బయటికి పంపించడం, క్యాంపస్ లోకి రానివ్వకపోవడము, విద్యార్థికి టీసీ ఇవ్వమంటూ బెదిరింపులు ఇవ్వడము, బోనోఫైల్ ఇవ్వనంటూ కూడా తల్లిదండ్రులకు హెచ్చరించడము, ఈ రకరకాలుగా ఈ క్యాంపస్ పైన ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు. అంటే ప్రభుత్వమే దగ్గరుండి విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం ప్రభుత్వాల పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ రోజు ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికే నిన్ననే ఈ తల్లిదండ్రులందరూ కూడా లోపలికి చొచ్చుకెళ్లి కాలేజ్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికి ప్రిన్సిపాల్ ని కూడా దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నిన్న నుంచి కూడా వీరు సరైనటువంటి హామీ ఇవ్వడము, ఆ తప్పు మాదే, మా కారణంగానే చనిపోయాడంటూ కూడా వీళ్ళు ఒప్పుకోకపోవడంతో మాత్రం తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి సంఘాలు, ఈ ఇతర పౌర హక్కుల సంఘాలన్నీ కూడా ఈ రోజు ఆ కాలేజీ ముందు ధర్నాకు, ఆందోళనకు పిలుపులు ఇవ్వడంతో మాత్రం పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరైతే ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.